ఏమైంది? ఏంటి గొడవ? అందరూ ఎందుకు ఇలా సీరియస్గా ఉన్నారు? ఏంటి గొడవ అని అడుగుతున్నావు? అసలు ఏం చేస్తున్నావు? అది కూడా నడి రోడ్లో అసహ్యంగా. చిచ్చి, నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఏంటమ్మా, నేనేం చేశాను? నేను లవ్ చేయకూడదా ఏంటి? రే, హే తారక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన కుటుంబానికంటూ ఒక గౌరవం ఉంది. లవ్వు గివ్వు అంటూ బజార్లోకి దిగితే మన గౌరవం ఏం కావాలి? ఏంటి డాడీ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? నేను లవ్ చేయడమే తప్ప? తప్పే. నువ్వేం చేసినా అది మన స్థాయికి తగ్గట్టే ఉండాలి. కాదంబరి, ఎందుకు ఇప్పుడు అందరూ ఆర్గ్యూ చేస్తున్నారు? ఇప్పుడు వాడంత పెద్ద తప్పు ఏం చేశాడు? ఏమున్నా కూర్చొని మాట్లాడుకుందాం. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? బామ్మర్ చేసే తప్పే మావయ్య. అల్లుడు, మీరు ఊరుకోండి. ఏంటి తోసేశాడు? రేయ్, నా మాట అంటే మాటే. ఆ అమ్మాయి ఇంటికి సెట్ అవ్వదు, వదిలేయ్. అమ్మా, నేను స్థాయిని చూసి లవ్ చేయలేదు. నాకు నచ్చిన అమ్మాయిని నేను లవ్ చేశాను. ఆగరా, నిదానంగా మాట్లాడుకుందాం. కాదంబరి కొడుకు ఇలా గల్లీ అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిస్తే నా బిజినెస్ పార్ట్నర్స్ ఏమనుకుంటారు? ఇవేవి నీకు పట్టవా? నేను లవ్ చేయడానికి బిజినెస్ కి ఏం సంబంధం? రే తారక్, ఓపిగ్గా ఉండరా. నువ్విలా అరుస్తుంటే ఎలారా? ఒక్క నిమిషం నేను చెప్పేది విను. మీరు కొంచెం ఆగండి. తారక్, నేను ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. మేము ఒక అమ్మాయిని చూస్తాం. తనని మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ అమ్మాయి మనకు సెట్ అవదు, అంతే. ఇంపాసిబుల్. నా పెళ్లి నా ఇష్టం. రేయ్ తారక్, తారక్.